హలో ఫ్రెండ్స్, నేనైతే దీంట్లో ఒక స్ట్రాటజీని చెప్పబోతున్నాను. ఈ స్ట్రాటజీ 100% వర్క్ అవుతుంది. అది మీతోనే నేను చెప్పిస్తాను. అంటే మీకు తెలుస్తుంది, ఓకేనా? కానీ దీంట్లో మీరు డబ్బు నష్టపోతే ఈ పూర్తి బాధ్యత మీదే అవుతుందండి. ఎలా అంటే మీరు ఎక్కువ ఆశపడ్డారనుకోండి, అది వర్కౌట్ అవ్వదు. ఓకేనా? స్ట్రాటజీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఇది ప్రాక్టికల్గా 100% వర్క్ చేస్తుంది. ఇది యాక్చువల్గా నా పేరు రాకేష్. నేను ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాను, కానీ నేను ఈ స్ట్రాటజీ ద్వారా వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా మంచి ఆదాయం సంపాదిస్తున్నా. సో మీరు కూడా సంపాదించాలని చెప్పాను. సో నాకేం దీంట్లో డబ్బులు ఏం అవసరం లేదు. యాక్చువల్గా మీకు హెల్ప్ అంటే నేను ఈ స్ట్రాటజీ ఇచ్చి హెల్ప్ చేయగలుగుతాను. ఓకేనా? ఇది మీరు వీడియో చూస్తున్నందుకు థ్యాంక్స్ అండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నాకు ఈ స్ట్రాటజీ ఒక గురువు ద్వారా లభించింది. గురుగారికి కృతజ్ఞతలు. యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్ మీరంతా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, అవి చూసి నేర్చుకోండి బాస్. ఓకేనా? నెక్స్ట్ ఇది స్టాక్ మార్కెట్. ఇది ఫస్ట్ వచ్చి మనది స్టాక్ మార్కెట్ పతనాన్ని ముందే మనం గుర్తిస్తే లాభం పొందడం చాలా ఈజీ అవుతుందండి. అర్థమైందా? స్టాక్ మార్కెట్ యొక్క పతనం అంటే పడిపోవడాన్ని మనం గుర్తించినప్పుడు లాభాన్ని ఈజీగా మనం పొందవచ్చు. నేను చెప్పే స్ట్రాటజీ ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈజీగా పడిపోయినప్పుడు ఎలా గుర్తించాలి, అది మనకు కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. ఆ సిగ్నల్ ద్వారా మనం గుర్తించవచ్చు. ఓకేనా? సందేహంతో మనం ఎప్పుడు ఏం సాధించలేం, సంకల్పం ఉంటేనే సాధించవచ్చు. డౌట్గా ఉంటే ఈ వీడియో స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు. మీరు వినండి, ఒకసారి విని చూడండి, ఒక 1 వీక్ అబ్జర్వేషన్ చేయండి. ఓకేనా? అబ్జర్వేషన్ చేశాక ఇన్వెస్ట్ చేసుకోండి. మీ ఆలోచనలు వాస్తవికతను సృష్టిస్తాయి. అందుకే ఎప్పుడు గొప్పగా ఆలోచించండి. మీరు ఏది నమ్మితే అదే నిజమవుతుంది. ఓకేనా? మీకు విశ్వం ఒక మార్గాన్ని చూపిస్తుంది. విశ్వం నా ద్వారా మీకు ఒక మార్గాన్ని చూపించిందని మీరు ఫీల్ అవ్వండి. కానీ దీంట్లో తప్పులు వెతకండి. తప్పులు వెతికితే తప్పులే దొరుకుతాయి. అవకాశాలు వెతికితే అవకాశాలు దొరుకుతాయి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్. ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్. 10,000 ఎందుకు? వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా 10,000 ఇన్వెస్ట్ చేసుకోండి. మీ గ్రో అకౌంట్లోనే బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకొని మీరు ట్రేడింగ్ జూదం లాగా కాకుండా మీకు ఇంటికి అవసరమైన సరుకులు తీసుకోవడానికి అవసరమయ్యే ఒక దేవతలాగా దాన్ని మనం మనసులో అనుకొని చేసుకోండి. అప్పుడు అది మీకు సహకరిస్తుంది. 10,000 ఇన్వెస్ట్మెంట్ ఎందుకనేది నేను చెప్తాను. మీరు 2,000తో కూడా చేయొచ్చు, కానీ వర్కౌట్ అవ్వదు. 10,000 కావాలి, అది మీ అకౌంట్లో ఉండాలి. ఓకేనా? ట్రేడింగ్ యాక్చువల్గా ఓర్పుతో చేయాలి. ఇది హై రిస్క్గా ఉంటుంది. ఓకేనా? మీకు హై రిస్క్ ఉంటుంది. దీంట్లో చాలా రిస్క్. పేషెన్సీతో ఉండండి. ఓకేనా? ఇది యాక్చువల్గా నేను ఎర్న్ చేసిన మనీ 2,265. ఇది ఎలా చేశాను అనేది మీకు క్లియర్గా చెప్తాను. నేను మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. మీరు తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఓకేనా? ఈ క్లాస్ యొక్క విలువ అసలు ధర 14,999 రూపీస్. ఈ స్ట్రాటజీ విలువ దీనికన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఉంటుంది ఇది. కానీ నేను మీకు ఇది 0 ఫ్రీగా ఇస్తున్నాను. ఓకేనా? టాప్ సీక్రెట్ ఈజ్ రివీల్డ్. కంగ్రాచులేషన్స్. ఈ సీక్రెట్ అనేది రివీల్ అయిందండి. స్టాక్ మార్కెట్ యొక్క పతనాన్ని ముందే గ్రహించడం ఒక కళ. దానిపై ట్రేడ్ చేయడం ఒక విజయం. స్టాక్ మార్కెట్ని పడిపోతుందని గుర్తించిన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఏం చర్యలు తీసుకోవాలంటే F&O, ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో మీరు కాల్ ఆప్షన్ కాకుండా పుట్ ఆప్షన్ని ఎంచుకోండి.
ఆ పుట్ ఆప్షన్ యొక్క విలువ ఎక్స్పైరీ డేట్కి అంటే ఎక్స్పైరీకి ఒక 5 to 7 డేస్, 10 డేస్, 15 డేస్ ఉన్నా పర్వాలేదు, అది మీరు తీసుకోండి. ఓకేనా, అది మీరు తీసుకోండి. అంటే ఇప్పుడు నేను లైవ్గా చూపించబోతున్నాను. యాక్చువల్గా మీరు ఇప్పుడు స్టాక్స్కి తీసుకుందాము. ఇది బేసిక్. ఇప్పుడు ఇక్కడ మీకు పడింది కదండి. సో మార్కెట్ పడింది, ఇక్కడ మీరు కొన్నారనుకుందాం. ఇక్కడ కొన్నప్పుడు మీరు పుట్ ఆప్షన్లో 2400 కాల్ తీసుకుంటే యాక్చువల్గా మీరు 50 రూపీస్కి కొంటే 18,784 రూపాయలు అవుతుంది. ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఇదే మీరు 66 రూపీస్కి అమ్మితే 24,788 రూపీస్ వస్తాయి. ఎలా వస్తాయి అనేది నేను క్లియర్గా చెప్తాను. ఓకేనా, ఈ స్ట్రాటజీ యాక్చువల్గా ట్రేడింగ్ రేట్ స్ట్రాటజీ అని అంటారు. ఇది ఏంటంటే 2 సమానమైన పిరమిడ్లు కనిపించగానే మీరు పుట్ ఆప్షన్కి ఎంటర్ అవ్వండి. అది ఎలా గుర్తించాలి, అది ఎలా గుర్తిస్తాం మనం? గుర్తించడం కష్టం. అది ఎలా గుర్తించాలంటే ఇక్కడ చూడండి, ఇది యాక్చువల్గా బాష్ ట్రేడ్ అండి. ఇక్కడ ఇది చూడండి, ఈ ట్రేడ్లో మీకు 2 సమానమైన పిరమిడ్లు ఏర్పడ్డాయి. దీన్ని ట్రేడింగ్ రేట్ అని పిలుస్తారు. మీరు ఏ ట్రేడ్ అయినా తీసుకోండి, పడ్డ ట్రేడ్లో దాంట్లో ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఓకేనా, ఇది చూడండి ఇక్కడ ఉంది. అలానే ఎక్కడైనా ఉంటుంది. 2 సమానమైన పిరమిడ్లు పడినప్పుడు ఆ స్టాక్ అనేది కింద పడుతుంది. ఓకేనా, దీన్ని ఎలా గుర్తించాలి? ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా అంటే పిచ్చుక యొక్క నోరు నమూనా. ఒక పిచ్చుకని తీసుకోండి, ఆ పిచ్చుక యొక్క నోరు నమూనా ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ చూడండి. ఓకేనా, ఇది పిచ్చుక నోరు నమూనాను బట్టి ఉంది, చూసారా? ఇది మీకు అర్థమవుతుందా? బాష్లో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. ఓకేనా, ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేసాం అనుకుందాం. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాష్లో ఇక్కడ ఇవి ఏర్పడ్డాయి. 958కి పిచ్చుక నమూనా వచ్చింది, 958కి ఎంటర్ అయ్యాం. ఓకేనా, ఇది పడుతుందని మనకు తెలిసింది, అంతేనా? ఇక్కడ నుంచి ఇక్కడ గ్యాప్, ఇదంతా చూడకండి, ఇదంతా మనకు అవసరం లేదు. 958 నుంచి అంటే ఆల్మోస్ట్ 5 మినిట్స్ ఉంది. ఓకేనా, 957, 958. ఓకే, 958 తీసుకోండి. ఎంతో గ్యాప్ ఉంది చూసారా? 958 పుట్ ఆప్షన్లో 36,000 పుట్లో 958 ఆప్షన్ చూడండి. 958, 182, 182. ఓకేనా, 182 నుంచి 189కి వచ్చింది. 182లో 4,574 రూపాయలు, 189కి అమ్మాం. ఇక్కడ 200 ప్రాఫిట్ వచ్చింది, చూసారా? ఇది కూడా మనం గెస్ చేయొచ్చు. ఇక్కడ దాకా 236 కూడా గెస్ చేయొచ్చు. అది కూడా ఎలాగో అది నేను ఒక్క నిమిషం. ఓకేనా, ఇది ఇక్కడ గ్యారంటీగా పడుతుందండి, ఇక్కడి నుంచి ఇక్కడికి. ఓకేనా, మళ్ళీ తర్వాత 2 పిరమిడ్స్ వస్తాయి. 2 పిరమిడ్లు వచ్చాయి కదా, 2 పిరమిడ్లు రావడం వల్ల మళ్ళీ అది పడుతుంది. ఓకేనా, కానీ ఇది ఇంత రిస్క్ తీసుకోకండి మీరు. ఈ 300 రూపీస్ ప్రాఫిట్ మీకు సరిపోతుంది. ఓకేనా, తర్వాత ఇంకొకటి ఎత్తుకండి. ఇప్పుడు బాష్ అన్నాను, తర్వాత ఇంకొకటి ఏంటి, ఏదో ఒకటి తీసుకోండి స్టాక్. ఇక్కడ మహేంద్ర తీసుకోండి, మహేంద్రలో వెతకండి. ఇక్కడ ఉంది చూసారా? టైం ఎంత? 10:13కి ఇక్కడ తీసుకోండి, ఇక్కడ అమ్మేసేయండి. అర్థమైందా? ఇలా సింపుల్గా చేస్తూ వెళ్ళండి. ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది అర్థమైంది అని అనుకుంటున్నా. మీరు పాస్ట్ డేటాలో అన్ని ట్రేడ్స్ చూడండి, మీకు అర్థమవుతుంది.
కింద కామెంట్ సెక్షన్లో నేను గ్రూప్ లింక్ ఇచ్చాను యాక్చువల్గా, దాంట్లో మీరు జాయిన్ అవ్వండి, మీ ఇష్టం అది. ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది యాక్చువల్గా. ఇది నేను అనుకుంది ఏంటంటే ఊల్ ఇయర్స్. సపోజ్ ఒక గుడ్లగూబ యొక్క చెవులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఒక ట్రేడ్ వచ్చినప్పుడు అది కూడా కింద పడుతుందండి. నేను పాస్ట్ డేటాలో చాలా వరకు చూశాను. దీన్ని ట్రేడింగ్ రేట్ స్ట్రాటజీ అంటారు. కాకపోతే ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కి గుర్తుండేలాగా, అది మనం పట్టుకునేలాగా ఎలా ఉండాలో అలా మీకు చెప్తున్నాను నేను. అంతేగాని ఈ పిచ్చుకలు ఇవన్నీ మనం కన్సిడర్ చేయొద్దు. మీకు గుర్తుంటుంది, సరే ఇక్కడ ఫామ్ అయింది అది చెప్పింది. ఇక్కడ చూసారా, ఇక్కడ ఫామ్ అయింది చూసారా, ఇది పిచ్చుక. సో పిచ్చుక ఇక్కడ ఫామ్ అయ్యాక ఇక్కడ మనకు ఒక 1 minute తీసుకోండి, లేకపోతే 30 seconds తీసుకున్నాకనే మనకు ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా, క్లియర్. ఇది యాక్చువల్గా స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీని మనం ఎలా అప్లై చేయాలి? ఈ నిజమైన పక్షి చూసారా, ఇక్కడ చూడండి బాష్, ఇది చూడండి భారత్ ఎలక్ట్రానిక్స్, ఇక్కడ వచ్చింది చూసారా, సేమ్ భారత్ ఎలక్ట్రానిక్స్. ఇలానే ప్రాఫిట్ గెయిన్ చేసుకోండి. ఓకేనా, ఇది ఒక అద్భుతమైన స్ట్రాటజీ. దీంట్లో ఇంకా 4 types ఉన్నాయి. ఈ 4 types మీకు కావాలనుకుంటే కామెంట్ పెట్టండి కింద. ఓకేనా, ఇది 100% వర్క్ అవుతుంది. మీరు పాస్ట్ ఎనీ ట్రేడ్లో, ఏ ట్రేడ్లో అయినా, ఏ స్టాక్లో అయినా తీసి చూడండి, మీకు అర్థమవుతుంది. సేఫెస్ట్ ట్రేడ్ ఏంటంటే మీరు పిచ్చుకని దొరకబట్టండి. దాంట్లో లైవ్లో అయినా పర్వాలేదు, లైవ్లో దొరకబడితే మీకు ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే రాదు. అర్థమైందా? యూ కెన్ అండర్స్టాండ్ ఐ థింక్. థ్యాంక్ యూ అండి.